గఫూర్ గారు, మరొక విచిత్రమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల యొక్క అక్రమాలను, అవినీతిని ప్రశ్నిస్తున్నటువంటి తోటి పార్టీ వాళ్ళనే, టీడీపీ పార్టీ వాళ్ళనే ప్రశ్నిస్తే చాలు దాడులు చేస్తున్నారు. మన పార్టీ వాడే కదా అని కూర్చొని బుజ్జగించేటటువంటి ప్రయత్నం కాదు, లేదా వాళ్ళ అవినీతిని ఆపే దశ కూడా లేదు. ఇవాళ ముఖ్యమంత్రికి అలాగే లోకేష్కి ఎన్నో విజ్ఞప్తులు వెళుతున్నాయి. బాబు, మహానుభావులారా, మమ్మల్ని రక్షించండి, ఇక్కడ మన నాయకులే, మన ఎమ్మెల్యేలే, మనకు సంబంధించినటువంటి అనుచరులే దుర్మార్గమైనటువంటి పనులు చేస్తున్నారు, మా మీద కూడా దాడి చేస్తున్నారు అని. నిన్న మొన్న జరిగినటువంటి ఒక సంఘటన మీ కళ్ళ ముందు, అలాగే రాష్ట్ర ప్రజల ముందు పెడతాను. చేసింది ఎవరు? భాష్యం ప్రవీణ్ అనేటటువంటి ఎమ్మెల్యే. విద్యా సంస్థలకు ఆయన అధిపతిగా చాలా ఎదిగినటువంటి నాయకుడైన. కానీ వ్యవహారం గమనిస్తే విద్యకు అలాగే సంస్కారానికి ఎక్కడ లింకు లేదేమో అన్నటువంటి ఉదాహరణగా నాకు కనపడుతోంది. ఆయన అనుచరులు టీడీపీ కార్యకర్త మీద దాడి చేశారు. కారణం ఏంటి? ఇసుక దోపిడీని అడ్డుకున్నందుకు, ప్రశ్నించినందుకు. దీని మీద మీకు పూర్తి సమాచారం చూపిస్తా. అలాగే మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ కూడా లైన్లో ఉన్నారు. గఫూర్ గారు, ఈశ్వర్, మీరు సిద్ధంగా ఉన్నారా? సార్, గుడ్ ఈవినింగ్ సార్. యా, గుడ్ ఈవినింగ్. దగ్గరగా ఉండి చూసినటువంటి ఇసుక దోపిడీ కానీ, అలాగే గాయపడినటువంటి ఆ టీడీపీ కార్యకర్త కానీ, అలాగే దాడి చేసినటువంటి వాళ్ళు పూర్తిగా మీతో మాట్లాడినటువంటి సందర్భం కానీ, లేదా ఆ ప్రయత్నం కానీ, దీని మీద పూర్తి వివరణ కావాలి ఈశ్వర్. సార్, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, గతంలో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఈసారి కూడా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ప్రధానంగా గొడవలు కావచ్చు, కక్షలు కావచ్చు, రోడ్డు మీదకి వచ్చి దౌర్జన్యాలు చేయటం కావచ్చు, వీటన్నిటికి కూడా ఆయన వ్యతిరేకం. కాకపోతే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పరిణామాలు ఒకసారి పరిగణలోకి తీసుకుంటే, గుంటూరు జిల్లా రాజధానికి సమీపంలో అమరావతి ప్రాంతం, ఉమ్మడి గుంటూరు జిల్లాలో బరి తెగించి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆయన అనుచరులు నేరుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీదే దాడి చేసి ఆయన కాళ్ళు ఇరగొట్టి విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నారంటే ఏ స్థాయిలో బరి తెగిస్తున్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అతను చేస్తున్నటువంటి అరాచకాలు, అతనికి ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి కంతేటి సాయి కంత్రి గ్యాంగు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే టార్గెట్ చేసి వాళ్ళు చేసే అక్రమాలకు ఎవరైనా సరే అడ్డొస్తే మీ అంతు చూస్తామంటూ కూడా బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడుతున్నారు. వాటికి సంబంధించినటువంటి పక్కా ఆధారాలు ఇప్పుడు బీఆర్కే న్యూస్ చేతిలో ఉన్నాయి. బీఆర్కే న్యూస్ స్క్రీన్ మీద కూడా మనం బాహ్య ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో క్రోసూరు మండలం, సత్తెనపల్లి, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి పెదకూరుపాడు నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే కృష్ణానది సమీపంలో ఉన్నటువంటి లంక భూముల్లోకి పెద్ద ఎత్తున ఇసుక మేటలు వచ్చి చేరుకున్నాయి. ఆ ఇసుక మీద స్థానిక ఎమ్మెల్యే కన్నుబడింది. ఆయన పక్క నుండి ఆయన అనుచరుల చేత అక్కడ ఉన్నటువంటి లంక భూముల్లో ఉన్నటువంటి ఇసుక మొత్తాన్ని కూడా తోడేళ్ల మాదిరిగా తోడేసి కోట్లాది రూపాయలు దోచేస్తున్నటువంటి వ్యవహారాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తే నేరుగా అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దాంతోపాటుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నాయకులకు, చంద్రబాబు నాయుడుకి, లోకేష్ కూడా ఫిర్యాదు చేశాడు. స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓకి, పోలీసులకి, డిఎస్పీ స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడకపోగా స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్కి అధికారులు కొమ్ము కాస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కోర్టును ఆశ్రయించి ఏదైతే ఇసుక దందా, ఇసుక మాఫియా జరుగుతుందో దానికి అడ్డుకట్ట వేయాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్త శ్రీనివాస్ అనే వ్యక్తి, క్రోసూరుకు సంబంధించినటువంటి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి టీడీపీ కార్యకర్త, తెలుగుదేశం పార్టీలో కూడా చాలా క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తి, అతన్ని నడి రోడ్డు మీద దారుణంగా కాపుగాసి 4 బైకుల మీద వచ్చి అతని కాళ్ళు ఎరగొట్టారు. మరో విచిత్రమైన సంఘటన ఏంటంటే, నేరుగా ఇంటికెళ్ళి దాడి చేయడానికే ఎమ్మెల్యే అనుచరులు రిక్కీ కూడా నిర్వహించారు. వాటికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ కూడా ఇప్పుడు బీఆర్కే చేతిలో ఉంది. ఆ విజువల్స్ను కూడా మనం ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం.
సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పైనే ఉంది. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, అతని అనుచరులు, ప్రధానంగా ఇసుక మాఫియాలో చక్రం తిప్పుతున్నటువంటి కేటుగాడిగా చెప్పుకునేటటువంటి ఎవరైతే కంతేటి సాయి ఉన్నాడో అతని అనుచరులు నేరుగా దాడి చేశారు, ఇంటికి వెళ్ళి రిక్కీ చేశారు. ఇంట్లో శ్రీనివాస్ అనే వ్యక్తి లేడు కాబట్టి అతను ఎక్కడున్నాడని తెలుసుకొని నడి రోడ్డు మీద కారుతో పాటు 4 బైకులతో వచ్చి అతని కాళ్ళు ఇరగొట్టిన పరిస్థితి ఉంది. స్థానికులు గమనించిన నేపథ్యంలో వాళ్ళు పరారయ్యారు. స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన నేపథ్యంలో అతనికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హాస్పిటల్ బెడ్ మీద నుంచి అతను మాట్లాడే ప్రయత్నం చేశాడు. తెలుగుదేశం పార్టీలో చాలా ఒక్కసారి బాధితులు మాట్లాడింది ఏదైతే ఉన్నదో ఆయన చెప్పినటువంటి విషయాన్ని కూడా మనం చూద్దాం. ఎస్పీసీఆర్ ఒకసారి ప్లే చేయండి. ప్రవీణ్ గారు, భాష్యం ప్రవీణ్ గారు, పెదకొరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు నన్ను అనేక రకాలుగా ఇబ్బంది పెడతా మా లంక భూములు ఇసుకెత్తుకోవడానికి ట్రై చేస్తుంటే మేము ఒకటే చెప్పామండి, ఉచిత ఇసుక పథకం ఇచ్చారు. నేను తెలుగుదేశం కార్యకర్తని. గత 2020 నుంచి నేను మా గ్రామంలో ఉండి గుంటూరులో ఉంటూ అక్కడికి వస్తా అనేక రకాలుగా పార్టీకి సేవ చేసి ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ మా పట్టాభూములు మావి, మా రైతులు ఉన్నాయి కనుక గవర్నమెంట్ ఇచ్చిన ఉచిత ఇసుక పథకానికి జీవో నెంబర్ 49 ప్రకారం 60 రూపాయలు ఇవ్వమని చెప్పారు. ఆ ప్రకారం ఇచ్చి మీరే ఎత్తుకోండి అని కూడా చెప్పాము. కాదు, రూల్ లేదు, పొచ్చు లేదు, నేను చెప్పింది రూల్ అని చెప్పేసి ఈ విధంగా కంచేడి సాయి ఇబ్బంది పెడతా నాకు ఆన్లైన్లో చేయమని చెప్పేసి ఆర్డీఓ కోర్టు ఆర్డర్ ఇస్తే నాకు ఎండార్స్మెంట్ ఇచ్చారు 8వ నెలలో ఎంఆర్ఓ గారు. ఆ ప్రకారం నన్ను సర్వే సర్టిఫికేట్స్ అన్ని అప్లై చేసిన తర్వాత 1 year వరకు ఇప్పుడు వరకు కూడా కంతేటి సాయి ఎమ్మెల్యే గారికి అనుచరుడుగా ఉంటా, ఇక్కడ కూడా షాడో ఎమ్మెల్యేగా ఉంటా, నియోజకవర్గంలో చాలా ఇబ్బందులు పెట్టుకుంటా ఉన్నాడు. ఎమ్మెల్యే గారు కూడా అతనికే సహకరిస్తా. అసలు నియోజకవర్గ పరిస్థితులను తెలుసుకోకుండా రకరకాల ఇబ్బందులు మాకు క్రియేట్ చేస్తున్నారు. నేను మొన్న వీళ్ళు ఎంఆర్ఓకి వీళ్ళు చెప్పి చేయించకపోతుంటే నేను హైకోర్టులో వేసుకున్నాను. హైకోర్టు ఆర్డర్ చేసి 4 వారాలు ఇమీడియట్గా ఆన్లైన్ చేయమని నాకు ఇస్తే లాస్ట్ మంత్ 18వ తారీఖు నేను అప్లికేషన్ పెట్టుకుంటే నాకు 6వ తారీఖు ఎంఆర్ఓ గారు నాకు నోటీస్ ఇచ్చారు, నీ దగ్గర ఉన్న పేపర్స్ తీసుకొని రండి అంటే నేను 7వ తారీఖు వెళ్ళాను. వెళ్ళేసి ఎంఆర్ఓ గారి కోసం కూర్చుంటే ఆయన రానప్పుడు నేను 2:20 నిమిషాలకు నేను బయలుదేరి మా విలేజ్ కోను గ్రామానికి వెళ్తా అంటే మార్గ మధ్యంలో చిగురుపాడు అనే గ్రామం దాటిన తర్వాత ఒక కారు వచ్చి మా కారుకి అడ్డగించేసి ఆ కారులో నుంచి ఒక 3, వెనక బైక్ మీద 2, నలుగురు వచ్చి ఒక్కొక్క బైక్ మీద ఇద్దరు చొప్పున 4 వచ్చేసి నన్ను కారులోంచి బయటికి లాగేసి కాళ్ళు చేతుల మీద కాళ్ళు చేతులు ఎరగొడతారా, నాకు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారికి మా సాయానికి అడ్డం వస్తావా అని చెప్పేసి కంచేడి సాయి యొక్క అనుచరులు ఇప్పుడు అతను ఇక నన్ను ఎటు నేను చంపుతారని నేను డిసైడ్ అయి ఉన్నాను. నాకు జరిగిన నష్టం అది. నేను చిగురుబాడు దాటి వచ్చిన తర్వాత కాళ్ళ మీద కొట్టేసి నన్ను మాన్నాయుధాలతో చంపడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ రోడ్డు మీదగా వస్తున్న వాళ్ళు బొండ్లు వేసుకుని వస్తున్న వాళ్ళని చూసి నన్ను వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. నన్ను అక్కడ ఉన్న మా విలేజ్ అతను అప్పుడే అటు నుంచి వస్తుంటే మా డ్రైవర్ వాళ్ళు కలిసి నన్ను కారులో కూర్చోబెడితే నేను గుంటూరు వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి మళ్ళీ నా సౌకర్యంగా ఉన్నందుకు కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాను సార్. ఇది కేవలం కంచేటి సాయి భాష్యం ప్రవీణ్ గారు వల్ల జరుగుతూ ఉంది. ఇవాళ నన్ను కొట్టిన వాళ్ళు మొత్తం నేను వాళ్ళని గుర్తించగలను. వాళ్ళు వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన వాళ్ళు. ఆ కొట్టిన వాళ్ళే వైసీపీ గవర్నమెంట్లో బుల్లెట్ బండికి ఒక సైకిల్ని కట్టి అచ్చంపేట మొత్తం తిప్పిన వ్యక్తి. గఫూర్ గారు చూశారుగా ఎంత మలుపుందో కథలో, రాజకీయంలో ఎంత లోతుందో. మనం మొదట్లో అనుకున్నట్టు ఉగ్రవాదానికి, దోపిడీకి కులం, మతం, ప్రాంతం, పార్టీలు ఏవి అడ్డు రావు. అసలు అందరూ ఒకటే. ఏ పార్టీ అయినా సరే దోచుకోవడంలో పోటీ పడుతున్నట్టుగా కనిపిస్తుంది. మరొక విషయం, బాధ్యతగా నేను భాష్యం ప్రవీణ్ ఎమ్మెల్యే ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నం చేశా, కానీ రెస్పాన్స్ లేదు. సో నాకున్నటువంటి ఆధారాల కొద్దీ జనం మధ్య పెట్టా. దీని మీద వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అనుకుంటే ఎమ్మెల్యే ఆల్వేస్ వెల్కమ్ చెప్పొచ్చు మనం. లెట్ హిమ్ కమ్ అండ్ గివ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. యా రాజేంద్ర గారు, సిమిలర్ ఇన్సిడెంట్ నా పర్సనల్ నాలెడ్జ్ లో ఉందండి. గుంటూరు జిల్లాకు సంబంధించి నేను తెలుగుదేశం పార్టీ ఉన్నత స్థాయి నాయకుని దగ్గర ఓ చోట కూర్చొని ఉన్నాను. నేను
అన్నప్పుడు ఈ డెలిగేషన్ వచ్చారు ఆ గ్రామం నుంచి, వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళే. వాళ్ళు వచ్చేసి ఆ నాయకులతో అన్నా మేము తట్టుకోలేకపోతున్నాం ఎమ్మెల్యేతో, ఇసుక మొత్తం అతను మా పొలాల్లో కూడా లాక్కుంటున్నాడు, మా పొలాలు మా పట్టా పొలాలు ఆయనకేం సంబంధము అనేసి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే నేను ప్రేక్షకుడు, నాకేమి దాంట్లో సంబంధం అవతల యువతలని కాదు, నేను అక్కడ వినుకుంటూ కూర్చున్నాను. వాళ్ళు ఎంతసేపు చెప్తే ఆ నాయకుడు అన్నాడు మరి ఎమ్మెల్యే కదా అని ఎమ్మెల్యే కోసం ట్రై చేశాడు, ఫోన్లో మాట్లాడతారు. ట్రై చేస్తే దొరకలేదు. దొరకపోతే ఆయనే స్వయంగా చెప్పింది ఏమిటంటే, బాబు మీరు మంగళగిరిలో పార్టీ ఆఫీస్ పోయి లోకేష్ గారు ఉంటే కలవండి అనేది చెప్పాడు. నేను బయటకు వచ్చిన తర్వాత నేను వాళ్ళతో అడిగితే వాళ్ళు అంటే ఈ ఊరు వేరు కావచ్చు, జరిగిన ఇన్సిడెంట్ వేరు కావచ్చు, కానీ వాళ్ళు చెప్పింది ఏమంటే చాలా అరాచకం ఉందండి, పట్టా పొలాలు లేదు, ఏమీ లేదు, ఇష్టం వచ్చిన పద్ధతి దోచుకుంటున్నారు. అంటే మీ గవర్నమెంట్ కదా అంటే, మరి మా గవర్నమెంట్ మమ్మల్ని ఏం చేయమంటారు సార్, మేము తెలుగుదేశం, మేము ఎంతో పోగొట్టుకున్నాం తెలుగుదేశం కోసం, మా గవర్నమెంట్ ఎమ్మెల్యేనే ఇచ్చేస్తున్నాడు అంటే పోయి మాట్లాడండి లోకేష్ గారితో అనేసి చెప్పాను. తర్వాత ఏమైంది నాకు తెలియదు. అంటే డబ్బు కోసము అడ్డదారి తొక్కడానికి, అడ్డమైన గడ్డి గరవడానికి ఎమ్మెల్యేలు సిద్ధపడుతున్నారు సార్. రాజేంద్ర గారు మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇప్పుడు ఆర్లగడ్డ అని ఒక నియోజకవర్గం ఉంది కర్నూలు జిల్లాలో, అక్కడ ఉన్నటువంటి చికెన్ వ్యాపారులందరూ చంద్రబాబు నాయుడు దగ్గర పోయినారు. ఏమిటి అంటే పర్ కేజీ చికెన్ ఎన్ని కోళ్లు కోస్తారో, ఎన్ని కేజీలు అమ్ముతారో, ప్రతి కేజీకి 10 రూపాయలు మాకు తెచ్చి కట్టాలని ఆదేశాలు ఇవ్వబడినాయి. ఇంకా తమాషా ఏమన్నా, ఇంకో నియోజకవర్గంలో ఈ కోడిలో వేస్ట్ తీసేస్తారండి, పేగులు అవి ఇవి తీసేస్తారు, ఇవి చేపలకు వేస్తారట, నాకు తెలియదు. దాని మీద కూడా డబ్బులు వసూలు చేస్తాను నాతో ఒక ఆయన చెప్తున్నాడు. అంటే ఎక్కడికి పోతున్నాం మనం, ఎంత అరాచకం అయిపోతున్నాము. ఇసుక తింటున్నారు, ఈ చికెన్ తింటున్నారు, చికెన్ లో ఉండేటువంటి అది తింటున్నారు. ఇట్లా అడ్డమైన పద్ధతిలో క్వారీల్లో గాని ఖనిజాల్లో గాని తేడా ఏముంది సార్? వైసీపీకి టీడీపీకి ఏమని చెప్పుకోవాలి మనం? చంద్రబాబు నాయుడు మంచి ఉపన్యాసాలు చెప్పవచ్చు, మంచి ఉపదేశాలు ఇవ్వచ్చు, కానీ కింద కదా జనానికి కావాల్సింది, కింద జరుగుతున్నటువంటి చర్యలు కదా. దీన్ని అదుపు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదుపు చేయకపోతే ప్రజలు వాళ్ళు అంతే వీళ్ళు అంతే నిర్ణయానికి వచ్చేస్తారు. ఒకసారి నిర్ణయానికి వచ్చిన తర్వాత మనమేం మార్చలేము. కాబట్టి ఇప్పటికైనా సరే మరి గవర్నమెంట్, ప్రభుత్వము, ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు కాకినాడకు పోయి కాకినాడలో అదేది ఒక నౌకను నిలిపేసి మధ్యలో సీజ్ చేసినాం మేమని చెప్పారు. సార్ నేను బాధ్యతతో మాట్లాడుతున్నా, నాకు అవాస్తవాలు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరి మీద ఆరోపణ చేయాల్సిన అవసరం లేదు. ఈనాడు కూడా పీడిఎస్ బియ్యము పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో వ్యాపారం జరుగుతుంది. పీడిఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసే వాళ్ళు ప్రతి చోట కనపడుతున్నారు. మరి మనోహర్ ఏం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, తెలుగుదేశం గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఈ రకమైనటువంటి ఇది ఎక్కడ మనం మనసు ఒప్పస్తారు అంగీకరించడానికి, మనసులో అసంతృప్తి ఉంటుంది, ఇది అన్యాయం ఇది అనేటువంటిది అంటున్నాం. అయితే సహించే పరిస్థితులు లేరు, దాడి చేసే పరిస్థితిలో ఉన్నారు. భజన చేయాలా, వాళ్ళని తిట్టాలా, మమ్మల్ని భజన చేయాలా, ఇది కల్చర్. ఇది చాలా అన్యాయమైన పరిస్థితి సార్. ఇది ఎంత తొందరగా మానుకుంటే అంత మంచిది వాళ్ళకు. మానుకోకపోతే ప్రజలు గొప్పవాళ్ళు సార్, ప్రజలు మనందరికంటే గొప్పవాళ్ళు, వాళ్ళు తీసుకునే నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. ఎస్, ఏపీ బ్యూరో చీఫ్ లైన్లో ఉన్నాడు గఫూర్ గారు. ఎస్, దీని మీద మరింత సమాచారం, అలాగే ఈ గుంటూరు అలాగే విజయవాడకు సంబంధించి కృష్ణా నదీ తీర ప్రాంతంలో ఇసుక దోపిడీ అనేది ఎమ్మెల్యేలు, స్థానిక ఎంపీలు వీళ్ళందరూ ఇందులో భాగస్వాములుగా ఉన్నారు అన్నటువంటి వార్తలు వస్తున్నాయి. దాని మీద ఏదైనా సమాచారం ఉందా మనకి, ఆధారమైనటువంటి సమాచారం? ఈశ్వర్ సార్, ఖచ్చితంగా సార్, ఎక్కడైతే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి జరుగుతున్నటువంటి ఇసుక దోపిడీ ఇదంతా కూడా అదే ప్రధాన కేంద్ర బిందువుగా మారింది. అక్కడి నుంచి ఇసుక మొత్తం కూడా తెలంగాణ ప్రాంతానికి తరలించే ప్రక్రియ కొనసాగుతుంది సార్. తెలంగాణ ప్రాంతానికి వస్తున్న ఇసుక మొత్తం కూడా అటు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాకు సంబంధించిందే. అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం, మేము ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయ్యాము, ఏ రకంగా డబ్బులు మాకు వస్తాయి, ఇటువంటి పనులు చేస్తేనే మాకు డబ్బులు వస్తాయి అనే ధోరణిలో అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారంటే ఇది మరింత ముదిరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎవరిని కూడా లెక్క చేయట్లేదు.
స్థానికంగా ఉన్నటువంటి కూటమి నేతలు, కూటమి నాయకులను కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు. ముఖ్యంగా భాష్యం ప్రవీణ్, అతను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. అతను కింద ఉన్నటువంటి అనుచరులు కంతేటి సాయి, అతని గ్యాంగు కలిసి ఏదైతే చుట్టుపక్కల కృష్ణానది నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి లంక భూముల్లో ఉన్నటువంటి ఇసుక మొత్తాన్ని కూడా అమ్మేస్తూ ఉన్నారు. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినటువంటి శ్రీనివాస్ అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తని అత్యంత దారుణంగా విచక్షణ రహితంగా దాడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, దీన్ని ఖచ్చితంగా దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో కంట్రోల్ తప్పుతున్నారు. కేవలం ఎమ్మెల్యే పోస్ట్ అంటే ఒక ఆదాయ వనరుగా భావిస్తున్నారు. ఎక్కడ చూసినా సరే మద్యం సిండికేట్లు కావచ్చు, వైన్ షాపులు కావచ్చు, వాటి దగ్గర నుంచి మామూలు కావచ్చు, ఇప్పుడు ఇసుక నుంచి వస్తున్నటువంటి మామూలు కావచ్చు, వాళ్ళు డైరెక్ట్గా చేయకపోయినా వాళ్ళ అనుచరులకి పూర్తి స్థాయిలో పవర్ ఇచ్చేస్తున్నారు. మీరు చేయండి, మీకు అడ్డొచ్చిన వాడిని కొట్టండి, అవసరమైతే లేపేయండి అనే స్థాయికి వెళ్తున్నారంటే ప్రజాప్రతినిధులే. మనం దీన్ని ఎలా చూడాలనేది మనకే అర్థం కాని పరిస్థితి. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో ఇంత పెద్ద మొత్తంలో దారుణాలు జరుగుతున్నాయి. నడి రోడ్డు మీద పట్టుకొని మనిషిని కాళ్ళు ఇరగొడుతున్నారంటే దీన్ని అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఆర్డర్ పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి కొమ్ము కాస్తున్నారన్న విమర్శలు సర్వత్రా కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఈశ్వర్, మనం మరీ అమాయకంగా మాట్లాడుకోవద్దు. ఎమ్మెల్యేలు పోలీస్ ఆఫీసర్లను తీసుకొచ్చి వాళ్ళ మాట వినే వాళ్ళని పెట్టుకునేటటువంటి సాంప్రదాయం దశాబ్దాలుగా చూస్తున్నాం మనం. వాళ్ళ మాట వినక ఎవరి మాట వింటారు? అలాగే వాళ్ళు ఏది చేసినా వాళ్ళు పట్టించుకున్నట్టుంటారు, తెలియనట్టుంటారు, అసలు వాళ్ళ దృష్టికే రానట్టుంటారు. నీలాంటాడో నాలాంటాడో లేదా గఫూర్ గారు లాంటి వాళ్ళు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అవునా అని ఒక ఆశ్చర్యకరమైనటువంటి ముఖం పెడతారు. అలాగే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామంటారు, అంతే. కానీ ఫాలోఅప్ ఉండదు, అది వాస్తవం. కానీ నిజానికి భాష్యం ప్రవీణ్ అన్నటువంటి ఆయన ఆర్థికంగా చాలా బలమైనటువంటి శక్తివంతుడుగా మారాడు విద్యాలయాల మీద ఆ ఆదాయంతో. మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ఇలాంటి నింద ఎందుకు మొయ్యాల్సి వస్తోంది అన్నది కూడా నాకు సందేహమే. యువకుడుగా ఉన్నటువంటి వాడు, కొత్తగా రాజకీయాలకు వచ్చిన వాడు, దట్టు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు చేసే వాళ్ళకి మద్దతు ఇవ్వడము లేదా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా కనపడడం, ఎస్, ఖచ్చితంగా ఇలాంటి ఎమ్మెల్యేలు పద్ధతి మార్చుకోవాల్సిన పరిస్థితి. దిస్ ఇస్ ద హై టైం. బికాజ్ ఎన్నాళ్ళు చూద్దాం, ఎన్నాళ్ళు భరిద్దాం, వచ్చిన ప్రతివాడు పక్కాన్ని కొట్టుకు తింటాము అని అంటే చూస్తూ కూర్చునేటటువంటి దశ ఎందుకు మనం నిర్లక్ష్యంగా ఉండాలి? గఫూర్ గారు, మరొక చిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే అసెంబ్లీలోనే కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే. ఫర్ ఎగ్జాంపుల్ సుజనా చౌదరి, ఆయన ఎమ్మెల్యేగా ఇవాళ అసెంబ్లీలోనే కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు, కొన్ని సమస్యలను చర్చించే ప్రయత్నం చేశారు. కానీ విచిత్రం ఏంటంటే ఈయన మీదే కేంద్ర పార్టీకి కంప్లైంట్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో ఉండి అసెంబ్లీలో ఇలా మాట్లాడొచ్చా అన్నటువంటి అభ్యంతరాన్ని తెలియజేసినటువంటి పరిస్థితి. వాట్ టు సే? సార్, ఎమ్మెల్యే అనే అతను ఒక ప్రజాప్రతినిధిగా అదొక ఫోరం అండి, అది మాట్లాడడానికే ఎమ్మెల్యే అయింది. ఆ ఫోరంలో మాట్లాడడానికి కాదు రహస్యంగా మాట్లాడుకోవాలంటే ఇంక ఎమ్మెల్యే ఎందుకు? ఎమ్మెల్యే అనేటువంటి వాడు పరిపాలన ఎట్లా ఉంది, పార్టీల వ్యవహారం బయటండి. సభలోకి పోయిన తర్వాత ప్రభుత్వం ఎట్లా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎక్కడెక్కడ అడ్మినిస్ట్రేషన్ లో లోపాలు ఉన్నాయి, ఎట్లా సర్దుకోవాలా, ఏమిటి, లేదా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలని చర్చించడానికి కదా సార్ ఫోరం ఉండేది అసెంబ్లీ అనేది. అసెంబ్లీలో మాట్లాడకుండా లోపల మాకు చెప్పాలా అంటే అన్డెమోక్రటిక్ గా ఉన్నారు. అంటే ప్రజాస్వామ్య వ్యతిరేక భావనతో ప్రభుత్వం నిర్వహించాలనుకుంటున్నారు వీళ్ళు. కాకపోతే అసెంబ్లీలో మాట్లాడడానికి హైకోర్టు పోవడానికి కూడా లేదండి, కోర్టులో పోవడానికి కూడా లేదు. ఆ రకమైనటువంటి గొప్ప అవకాశం అసెంబ్లీలో ఉంటున్నప్పుడు ఇప్పుడు ఆయన ఎవరు మన బోండా ఉమా కంట్రోల్ దాని మీద అది పెద్ద చర్చ. పవన్ కళ్యాణ్ కావాలని ఎక్కువ కావాలనేది ఏముంది? ఇప్పుడు ఆయనకు
పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉండేటువంటి ఒక ఇష్యూ ఆయన నోటీస్ లో ఉంది. Yes. అది మంచో చెడ్డో మీరు సమాధానం చెప్పాలి గవర్నమెంట్ వైపు నుంచి. లేదయా నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు, ఇదిగో ఇది ఏది చెప్పే సమాధానం చెప్పుకోవచ్చు. ఇంకెవరు మాట్లాడకూడదు అంటే ప్రజాస్వామ్యం ఏం కావాలండి? వీళ్ళందరినీ ఏది మన గొర్రెల మందలాగా పంపించాలి నా అసెంబ్లీకి. వాయిస్ ఉండాలి కదా, మాట్లాడాలి కదా. కాబట్టి అది అప్రజాస్వామిక వైఖరి ప్రభుత్వాన్ని. కేంద్రానికి కంప్లైంట్ చేసుకుంటారా యాడికంటే? ఎందుకంటే కేంద్రం ద్వారా బీజేపీని కంట్రోల్ చేయాలా? ఎందుకంటే కేంద్రం కంట్రోల్ చేస్తుంది వీళ్ళను. మీరు వైసీపీ పట్ల దురుసుగా ఉండొద్దు అని. కాబట్టి లేదంటే మీ వాళ్ళు మా పట్ల దురుసుగా ఉండాలని వీళ్ళు చెప్పుకుంటారేమో. ఏమైనా తప్పండి, ఆ వైఖరి తప్పు. సుజనా చౌదరి ఏం మాట్లాడినా, ఆయన మాట్లాడిందనేమి నేను వినలేదు, నేను సమర్థించడం కాదు. నా పాయింట్ ఏంటంటే ఎమ్మెల్యే అనేటువంటి వానికి మాట్లాడే హక్కు ఉంది, మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఉంది. సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. సమాధానం చెప్పకుండా దాటేసుకొని పోవాలనేటువంటి వైఖరి కరెక్ట్ కాదు. కాబట్టి ఆ రకమైనటువంటి అప్రజాస్వామిక ధోరణి కాకుండా ఇప్పుడు ఈ సోదరుడు నేను చూస్తున్నాను, ఆ హాస్పిటలైజ్డ్ అయినటువంటి ఎవరు సమాధానం చెప్పాలి సార్? ఎవరు సమాధానం చెప్పాలా? నేనంటాను లోకేష్ గారే సమాధానం చెప్పాలా. బికాజ్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, నాకేం వ్యక్తిగతమైనటువంటి కోపంతో మాట్లాడడంలే, ఆయన కంప్లీట్ గా కొడుకు మీద పెట్టినాడు. అంటే రాబోయే కాలంలో ఆయన ట్రైనప్ చేయాలనో ఏమో మరి అన్నప్పుడు ఒక పార్టీలో ఉండేటువంటి ఒక ముఠా పెత్తనాన్ని ఎందుకు ఒప్పుకోవాలి పార్టీ? వాళ్ళు కూడా పార్టీ కార్యకర్తలైనప్పుడు మరి ఆ రకంగా అయ్యా నువ్వు ఇప్పుడు మొన్న ఒంగోలులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. తాడిపత్రి నుంచి తెలుగుదేశం వాళ్ళు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మనుషులను పంపించారంట ఒక స్థలాన్ని ఆక్రమించుకోవడానికి. ఫోన్ చేసి చెప్పాడంట, నా మనుషులు వస్తారు, నీ ఇంటికి వస్తారు చూడని. అతను ఓపెన్ గా ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నువ్వు ఆ డేరా బాబువా, నువ్వు ఆ నుంచి పంపిస్తే ఉండడానికి ఏం పిక్తో ఇడు వచ్చి అనేసి ఆయన తెలుగుదేశం అతనే. అంటే ఈ రకంగా ఎందుకు వస్తున్నాయంటే వారి యొక్క వ్యక్తిగత ప్రయోజనాలకు నష్టం జరిగేటువంటి పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఎవరంతా వాళ్ళు అసెప్ట్ చేసుకొని తగాదాలు, గొడవలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవి కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? పార్టీది. లోకేష్ గారు ఆయన ప్రధానంగా బాధ్యత. రెడ్ బుక్ అంటాడు కదా, మరి ఇది ఏ బుక్ లో రాసుకోవాలి ఇది? కాబట్టి ఆయనే బాధ్యత తీసుకోవాలని నా అభిప్రాయం. ఎస్, ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి ఆయన ఇంకా ఫ్యాక్షనిస్ట్గానే నా తాడిపత్రికి కాలు ఎలా పెడతాడు ఈ మాజీ ఎమ్మెల్యే అన్నటువంటి తొడగొట్టేటటువంటి దాన్ని ఏమంటారు? ఇది ప్రజాస్వామ్యం అంటారా? దీన్ని భరించాల్సిన అవసరం ఇంకా ఏంటి? అసలు అర్థం కానటువంటి పరిస్థితి కదా. అలాగే గఫూర్ గారు, ఒక ఆయనేమో రెడ్ బుక్ అన్నాడు, అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు మరొక ఆయనేమో డిజిటల్ బుక్ అంటాడు. అసలు వీళ్ళ బుక్కులు రెండు చించేయాల్సింది ఎవరు అని అంటే జనం అంటా నేను. మీరు మీ కక్షాపూరితమైనటువంటి రాజకీయాలకు మమ్మల్ని అందరినీ బేస్ చేసుకొని మాతో ఓట్లు వేయించుకొని మమ్మల్ని నమ్మించి ఇదేమి దౌర్భాగ్యం? అసలు మీ బుక్ ఏంటి? మీ కథ ఏంటి? మీరు రాసేటటువంటి పేర్లేంటి? మీరు ఎందుకు వస్తున్నారు? అభివృద్ధి కోసం. దాన్ని వదిలేశారు, దాన్ని పక్కన పెట్టారు. అలాగే మరొక విషయాన్ని ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ మనం తెలియజేయాలి. 175 మందిలో పుచ్చలపల్లి సుందరయ్యలో ఉన్నటువంటి గొప్పతనం 25%, 10% ఉన్నటువంటి ఒక్క నాయకుడిని చూయిస్తే మన ఇద్దరం పాదాభివందనం చేద్దాం, వాళ్ళ పాదాలు కడుగుదామండి. 175 మందిలో ఒక్కడు ఎవడైనా కనీసం త్యాగం చేయగలిగేటటువంటిది, పోరాటం చేయగలిగేటటువంటిది, ఒక సమస్య మీద అవగాహనతో మాట్లాడగలిగేటటువంటి పరిస్థితి ఎవరికి ఉన్నది? ఏమో 4-5 ఉన్నారేమో. బట్ ఎక్కడ బాగుపడేది ఎప్పుడు? గఫూర్ గారు, ఈ విషయాలను జనం మధ్యకి తీసుకెళ్ళాలి కదా. ఎస్ అండి, ఇప్పుడు రాజేంద్ర గారు చాలా మంచి అంశాన్ని లేవదీస్తున్నారు. నేను ఈ మధ్య అనంతపురం పోయినానండి. ఒక మాజీ ఎమ్మెల్యే ఆయన తన టౌన్ లో జరుగుతున్నటువంటి అరాచకాల గురించి నాతో ప్రస్తావించాడు. అక్కడ టీడీపీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఇప్పుడు నాతో మాట్లాడిన కూడా టీడీపీ ఆయననే. ఆయన చెప్తున్నాడు, సార్ ఎన్ని 1-2 కాదు ఈ అరాచకాలు, భరించలేని పద్ధతిలో సాగుతున్నాయి. మరి మీ పార్టీ కంప్లైంట్ చేయొచ్చు కదా అని చెప్పాను నేను. అంటే కంప్లైంట్ చేసినాం సార్, ఏం చేస్తాము, మా బాధ ఎవరు చెప్పుకోవాలని అర్థం కావడం లేదని. ఆయన ఏమన్నా అంటే ఏమైనా కానీ సార్,
ఈ డబ్బు రాజకీయాలు, ధన రాజకీయాలు, పెట్టుబడి పెట్టడం, ప్రజల్ని కొల్లగొట్టడం అనే దానికి వ్యతిరేకంగా ఒక క్యాంపెయిన్ కనుక మొదలు పెడితే నేను ముందుంటాను, నేను వస్తాను, నా పార్టీ ఏం యాక్షన్ తీసుకుని నాకు పర్వాలేదు. కానీ ఈ కల్చర్, ఈ దుర్మార్గం ఉంది. ఎక్కడ ప్రజలతో సంబంధం లేనివాడు వస్తాడు, డబ్బులు ఖర్చు పెడతాడు, గెలుస్తాడు, దోచుకుంటాడు, అరాచకాలు చేస్తున్నాడు. ఇది చాలా దుర్మార్గం అండి. ఇట్లా చాలా మంది ఉన్నారండి. బుచ్చలపల్లి సుందరయ్య అవసరం లేదు. ఈవెన్ గోపాలకృష్ణయ్య, వావలాల్ గోపాలకృష్ణయ్య సార్, నేను చూశాను ఆయన్ను. ఎంత సింపుల్ గా ఉండేవాడు. సంచి పట్టుకొని, ఆయన గోసి కట్టుకొని ఆయన తిరుగుతూ ఉండేవాడు. ఎంత గొప్ప ఉదాత్తమైనటువంటిది. ఎమ్మెల్యేగా వరుసగా గెలిచాడు ఆయన సత్తెనపల్లి నుంచి. మరి ఇటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలా? ఈవెన్ టంగుటూరు ప్రకాశం పంతులు, మనకి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వేరే విషయాలు ఉండొచ్చు, కానీ వ్యక్తిగత జీవితం వరకు వచ్చినప్పుడు సర్వస్వాన్ని త్యజించినటువంటి వ్యక్తి. కాబట్టి రాజకీయాల్లో ఆ రకమైనటువంటి ఒక పరిశుద్ధ ఒక ధోరణి బయలుదేరాలా. దానికోసం మొత్తం రాష్ట్రంలో తిరిగి క్యాంపెయిన్ చేయాలనే వాళ్ళు అక్కడెక్కడ ఉన్నారు సార్. వాళ్ళందరినీ కలుపుకొని రాబోయే కాలంలో మీలాంటి వాళ్ళ సహకారంతో తప్పనిసరి. ఎందుకంటే నేను మిమ్మల్ని అత్యంత గౌరవించేది, మీరు ఏ రోజు ఆ రోజు కానీ ఈ రోజు కానీ విలువల్ని దృష్టిలో పెట్టుకొని ఆ విలువల్ని కాపాడుతున్నటువంటి జర్నలిస్ట్ గా మిమ్మల్ని చూస్తున్నాను నేను. మీలాంటి వాళ్ళ సహకారంతో తప్పనిసరిగా రాబోయే కాలంలో చేద్దాం సార్. ఇది చాలా అవసరం ఈ రాష్ట్రానికి. ఎస్ గఫూర్ గారు, మనం చదువుకుంటున్నప్పుడు, మన చిన్నప్పుడు, అలాగే మనం ఎదిగిన తర్వాత ఈ 4-5 పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్ల తర్వాత మీరు అన్నారే టంగుటూరి ప్రకాశం పంతులు, పుచ్చలపల్లి సుందరయ్య, అలాగే గుమ్మడి నర్సయ్య గారు, ఇలా ఎంతో మంది నాయకుల గురించి ఏ ఒక్కరోజు ఏ రాజకీయ నాయకుడు, సినిమా నటులు ఇవాళ డిప్యూటీ సీఎం అయ్యాడు, కానీ ఆయన తీసిన సినిమా ఏంటి? డెకాయిటీ హీరోగా. వాట్ టు సే? నీకు నిజమైన సామాజిక బాధ్యత ఉంటే ఎవరి గురించి ఈ యువతకు తెలియజేయాలి? ఐ డోంట్ హెజిటేట్ టు కామెంట్ సచ్ ఎ వే. నీ సినిమా వ్యాపారమైనప్పుడు వ్యాపారంగానే మాట్లాడండి. మీ సినిమా ప్రమోషన్కు ప్రతి రాజకీయ కార్యకర్త, జెండా మోసిన వాళ్ళందరూ సినిమా ప్రమోషన్కు నిలబడాలా? అది రాజకీయమా? వాట్ టు సే గఫూర్ గారు? ఏం మాట్లాడుతున్నారు? వ్యక్తిగతంగా నాకు 19 ఎన్నికల సందర్భంగా పరిచయం అండి. అనేక సందర్భాల్లో కలిసాం. అప్పుడు ఎందుకంటే మాతో కలిసి ప్రయాణం చేశాడు. ఆ రోజుల్లో చేగువేరా బొమ్మ పెట్టుకునేవాడు. ఆ తర్వాత ఆయన సాహిత్యం అంతా కూడా అభ్యుదయ సాహిత్యము, ప్రజాస్వామ్యయుతమైనటువంటి సాహిత్యాన్ని మాకు చూపించాడు. అటువంటి వ్యక్తి ఈరోజు సనాతనం పేరుతో ఆయన చేస్తున్నటువంటి చర్యలు ఇవన్నీ చూసినప్పుడు ఈయనకు ఏ విషయం మీద సీరియస్నెస్ లేదు. ఈయన ఏ విషయాన్ని తన ప్రయోజనాలకు అనుగుణంగా వాడుకుంటాడు అనేది నాకు అనిపిస్తుంది. విత్ డ్యూ రెస్పెక్ట్ టు హిమ్, పర్సనల్ గా నాకేమీ ఆయన మీద పోవాలని లేదు. అంతేకాకుండా ఇప్పుడు ఓజీ ఏం సినిమా అండి? ఓల్డ్ గ్యాంగ్స్టర్ ను ప్రమోట్ చేయాలనా? అసలు నీవు ఒక ఉదాత్తమైనటువంటి ఆశయంతో నేను పనిచేస్తా, ప్రజాసేవ కోసం నేను సర్వస్వాన్ని ఇస్తా అని చెప్పినవి నువ్వు ప్రజా సమస్యల మీద సినిమాలది, ప్రజలకు సంబంధించినటువంటి ఒక సందేశాన్ని ఇచ్చేటువంటి సినిమాలది. అట్లా కాకుండా పుష్ప ఒక స్మగ్లర్ సినిమా సక్సెస్ అయింది, నేను కూడా గ్యాంగ్స్టర్ సినిమా తీద్దాము. ఏం రాజకీయాలండి ఇవి? ఇవి రాజకీయాలు కావు. ఈ సినిమా ప్రమోషన్లు, డబ్బులు కొల్లగొట్టడము ఇటువంటివి చాలా దారుణము. దానికి టికెట్లు విపరీతంగా పెంచడం, ప్రభుత్వం అంగీకరించడం, లేకుంటే మళ్ళా ఆయన ఎక్కడ నా ప్రభుత్వాన్ని బోల్తా కొట్టేసారన్న భయం చంద్రబాబుకు ఉంది. కాబట్టి ఇష్టం వచ్చినట్టు 1000 రూపాయలు ఏంటి సార్ సినిమా టికెట్? ఈ రూపంలో ప్రజల్ని దోచుకోవడం మాత్రం ఒక రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ తగదు. రాజకీయాలు లేకుండా ఆయన నటుడుగా ఉంటాడు, ఆయన ఇష్టం. ఏ నటుడైనా చేసుకోవచ్చు. గొప్ప విప్లవకారుడుగా యాక్ట్ చేయొచ్చు, గొప్ప రౌడీగా యాక్ట్ చేయొచ్చు. కానీ రాజకీయాల్లో ద్విపాత్రాభినయం ఇట్లా కుదరదండి. రాజకీయాల్లో ప్రజలు ఆశించేది ఒక గొప్ప ఉదాత్తమైనటువంటి మనస్తత్వాన్ని ఆశిస్తారు. అది లేదు ఆయన దగ్గర మాత్రం నేను ఘంటాపదంగా చెప్పగలను. ఎస్, మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ మీద గౌరవం ఉంది, లేకపోవడమేం లేదు. కొంత కష్టపడ్డాడు, నిలబడ్డాడు, అలాగే ఓటు చీలిక జరగకూడదు అన్నటువంటి ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాడు. ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ఆయన రాజకీయంగా చేసినటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా గుర్తిస్తాం. బట్ ఒక నాయకుడు హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ రైట్ చేసి నేను ఒక విప్లవకారుణ్ణని కాసేపు, ఒక ఆధ్యాత్మికవాదినని మరి కాసేపు,
అలాగే వీటన్నిటిని సంబంధించి ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాదాన్ని కొత్తగా భుజాన వేసుకున్నటువంటి కొత్త నాయకుడిని మనము రోజుకొక తత్వాన్ని చూస్తున్నప్పుడు ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి జనాలకు వస్తోంది, యువతకు వస్తోంది. నమ్మిన వాడే ఇలా చేస్తే ఎలా అన్నటువంటి బాధ కలుగుతోంది. చేయవలసిన వాళ్ళు, నేను ఎప్పుడూ అంటాను, మీడియా చెయ్యవలసింది చేయటం లేదు, చెయ్యకూడంది చేస్తుంది అని. అది సత్యం, నాకేం సందేహంలే. అలాగే ఒక రాజకీయ నాయకుడు యువ నాయకుడిగా ప్రశ్నించటం అనేదే ప్రాథమికమైనటువంటి బాధ్యతగా, హక్కుగా పార్టీని తీసుకొస్తే మరి ఇవాళ ప్రశ్నిస్తే ఇంత అసహనం ఎందుకు? సమాధానం ఇవ్వాల్సిన వాళ్ళు సమాధానం ఇవ్వకుండా సమస్యలమయం చేయడం ఎందుకు? ఎంత సమాజం అభివృద్ధి చెందిన తర్వాత గఫూర్ గారు సనాతన ధర్మం ఎంత కాంట్రవర్షియల్ అది. అరే, ఈ దేశంలో దళితుడు నడవాలి అనంటే వెనక ఒక చీపురు కట్టుకొని నడి రోడ్డు మీద నడవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి మనము చదివాం, తెలుసుకున్నాం. ఆ బాధ నుంచి ఎదిగినటువంటి నాయకులకి కనీసం మనం మర్యాద ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఇంకా వాళ్ళందరూ ఆధారపడే బతుకుతున్నారు. ఆ రాజకీయం లేదు ఇక్కడ, దాని మీద చర్చ లేదు. అలాగే ఇవాళ బీసీ 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 అంటారు. మరొక మాట కూడా చెప్పాలి నేను ఇక్కడ, బీసీలు అయినటువంటి మంత్రులు కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ తోటి బీసీలను పట్టించుకుంటున్నారా అన్నటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందే వాళ్ళంతా. మేబీ అది నా వ్యాఖ్య కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చేమో, బట్ మాట్లాడకుండా ఉండలేనటువంటి పరిస్థితి మనది.